హలో గైస్, ఎలా ఉన్నారు? ప్రపంచంలో అతి అందమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇదే నయాగరా వాటర్ ఫాల్స్. ఇది కెనడాకి అమెరికాకి మధ్యలో ఉంటుంది. మనం ఇప్పుడైతే దాని దగ్గరికి వెళ్దాం. ఇదైతే ఫ్రంట్ వ్యూ. ఇది కెనడా సైడ్ నుంచి. వావ్, వాట్ ఏ బ్యూటీ! అసలు మామూలుగా కాదనమాట. చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుందంటే అంత బాగుంది. మేబీ ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చూడండి, రెయిన్బో. డే టైంలో రెయిన్బో అనేది ఎప్పుడు ఉంటుంది. అసలు ఆ వాటర్ అనేది అట్లా ఫ్లో అవుతుంటే హైలైట్ అంటే హైలైట్. ఆ వాటర్ మొత్తం పైకి అట్లా వెళ్ళిపోతుంటుంది. చూడండి, ఒక పొగ మంచులాగా. నయాగరా వాటర్ ఫాల్స్ అంటే ఏదో ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం. మామూలుగా మనం చూసింది ఏంటంటే దగ్గరపట్లో, అంటే మన లోకల్లో, ఎట్లా మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, లేకపోతే దగ్గరపట్ల ఏరియాలో కానీ కొంచెం మామూలుగా ఉంటుంది అంటే వాటర్ ఫాల్స్ అంటే. కానీ ఇది నయాగరా వాటర్ ఫాల్స్. అయ్య బాబోయ్, అసలు ఆ వాటర్ ఫ్లో చూస్తుంటే అసలు భయమవుతుంది దగ్గరగా చూస్తుంటే. ఆసమ్. మీకు ఫస్ట్ క్లిప్ పెట్టే చూడండి. ఆ క్లిప్ అయితే అసలు దగ్గర, మనకి ఎంత దగ్గర అంటే అంత దగ్గర ఉంటుంది. కిరాకంతే, వర్ణించలేము. చూడండి ఎంతమంది ఉన్నారో. వాళ్ళంతా అంటే వీకెండ్స్లో కానీ, ఖాళీ టైంలో కానీ వచ్చి ప్రతి ఒక్కరు అక్కడ మస్తు టైంపాస్ చేస్తారు. హైలైట్ ఉంది. ఇది మనం వచ్చేసేమో కెనడా సైడ్ ఉన్నాం, అవతల సైడ్ వచ్చేసి యూఎస్. ఇది బోర్డర్ మధ్యలో ఉంటుంది. చూడండి పొగ మంచు ఎలా ఉందో. అంటే అది మొత్తం వాటర్ అట్లా పైకి వెళ్ళిపోతుంటుంది. అంత ఫ్లో వస్తుంది అనమాట. ఎదురుగా ఇటు సైడ్ కనిపిస్తున్నది చూడండి. ఇది వచ్చేసేమో యూఎస్ సైడ్. అది నయాగరా వాటర్ ఫాల్స్ అనేది యూఎస్ సైడ్. ఇది పెద్దదేమో కెనడా సైడ్. కానీ ఇలాంటి లొకేషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం. అసలు లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. కింద చూడండి అసలు ఎలా ఉందో ఆ ఫ్లో. జస్ట్ వావ్. అసలు అక్కడి నుంచి ఫస్ట్ అక్కడ బ్రిడ్జి ఉంటుంది. అంటే యుఎస్ అండ్ కెనడా బోర్డర్ బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి నుంచి ఇక్కడ వరకు వాటర్ ఫాల్ వరకు దాదాపు ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ. అదంతా అసలు ఆ ఏరియా మొత్తం ఫుల్ క్రౌడ్. నా అన్వేషణ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. యుఎస్ కెనడా అని అటు ఇటు దూకుతుంటాడు కదా, అదే బ్రిడ్జ్. మనం కూడా వెళ్దాం, దగ్గరగా వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ అయితే కార్ పార్క్ చేసి వచ్చేసాం. దాంట్లో ఇక బై వాక్ వెళ్దాం. దండయాత్ర మొదలైంది. చాలా దూరం ఉంటుంది. దాదాపు 1.5 to 2 కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ. ఇది చూడండి అసలు పార్క్స్ చుట్టుపక్కల హైలైట్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మేము రోడ్ క్రాస్ చేస్తున్నాం. యువతల సైడ్ నుంచి అవతల సైడ్ వెళ్తున్నాం. దాని దగ్గరికి వెళ్ళి దాని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాం. అది బెటర్ వ్యూ కనిపిస్తుంది మనకి. ఇంకా చూడండి ఎలా ఉంటాయో. ఇది వచ్చేసి యూఎస్ సైడ్ హైలైట్ ఉంటుంది. ఇది జస్ట్ ఏంటంటే ఫ్లాట్గా స్ట్రైట్గా ఉంటుంది. అదే కెనడా సైడ్ అక్కడ లాంగ్లో ఉన్నది చూడండి. అది వచ్చేసేమో రౌండ్గా ఉంటుంది. మీరు చూడండి జస్ట్ మ్యూజిక్తోని. మనమైతే ఫెర్రీ ఎక్కుదాం. ఫెర్రీ ఎక్కితే $50 అవుతుంది. అంటే క్యాల్కులేట్ చేసుకోండి. చాలా ఫ్లోర్స్ ఉన్నాయి కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాం. కిందకి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఫెర్రీ వస్తుంది. ఫెర్రీ మనం ఎక్కేసి దాని దగ్గరికి పోతాం. అంటే కిందికి హైలైట్ అంటే హైలైట్ ఎక్స్పీరియన్స్. అది లైఫ్లో వన్స్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. అది సూపర్ ఉంది అసలు. ఫెర్రీ ఎక్కి ఒకసారి లోనకి పోతే మనం ఆ ఫీల్ ఎట్లా అంటే వాటర్ వచ్చి మన మీద పడుతుంటే లైఫ్లో అసలు అంటే ఇలాంటి లొకేషన్ కూడా ఉందా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందా, అంటే ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది రియల్గా. అసలు మేమైతే అసలు వీళ్ళందరినీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మధ్యలో ఇలా అడ్డం వచ్చినప్పుడు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది.
మన ఇండియన్స్ ఎలా ఉంటారు తెలుసు కదా మీకు, క్యూలో నిలబడితే బాబు జరుగు 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 జరగ బాబు జరుగు, సైడ్ జరుగు సైడ్ జరుగు, అసలు ఎవడో జరగట్లే. చూడండి ఎంత సింపుల్గా చిన్నగా వెళ్తున్నారు. అదే మన వాళ్ళు అయితే పరిగెత్తు లగెత్తరు లగెత్తు ఆజా ఉరుకుడే ఉరుకుడు. ఎంత రైట్ సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం చైనా వాళ్ళు ఉంటుంది. సేమ్ ఫేసెస్ అయితే అలానే ఉన్నాయి. కింద అయితే లిఫ్ట్స్ ఉంటాయి, మనం అక్కడ వరకు బై వాక్ వెళ్ళి తర్వాత లిఫ్ట్స్లో వెళ్ళాలి. తర్వాత దిగిన తర్వాత కింద మొత్తం క్యాఫిటేరియా మాదిరిగా ఉంటుంది. ఇది లాస్ట్ డెడ్ ఎండ్ అనమాటగా. లిఫ్ట్ నుంచి దిగిన తర్వాత మనం జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్తాం. ఇదంతే, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్స్ ఉంటాయి. ఆ లిఫ్ట్ వచ్చేంత వరకు వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తారు. పర్లేదు, మెయింటెనెన్స్ అయితే సూపర్ ఉంది. ఏయ్ అది లెక్క. ఫ్రంట్ వ్యూ ఏదో అట్లా తీసిన. దిగినాము కిందికి దిగి ఫస్ట్ అయితే మనం ఇక బోర్డు దగ్గరికి వచ్చేసినాం. అదే ఫెర్రీ అంటారు. ఇదేమో యూఎస్ సైడ్, అదేమో బ్రిడ్జ్. ఏమో కింద మొత్తం ఏమో క్యాఫిటేరియా మాదిరిగా ఉంది, అంటే మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు, తినవచ్చు. ఇక్కడ జస్ట్ వెళ్తున్నాం ఫెర్రీకి దగ్గరికి. కానీ ఎగ్జైట్ మాత్రం మామూలు ఎగ్జైట్మెంట్ కాదు, కిరాక్ అంతే. చూడండి ఆ వాటర్ ఫ్లో అంతా మబ్బులాగా, ఆ వాటర్ అట్లా పైకి వెళ్తుంటే మనకి ఏదోలా అనిపిస్తుంది. జస్ట్ మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసి మనం కవర్స్ తీసుకుందాం, పైన రెయిన్ కోట్స్. ఆ రెయిన్ కోట్స్ తీసుకొని ఫస్ట్ మనమైతే వేసుకొని కథ స్టార్ట్ అయిదాం. ఇది చూడండి ఇలా వేసుకోవాలి, అక్కడ వరకు వెళ్తూనే ఉండాలి. రెయిన్ కోట్స్ వేసుకున్నాం ప్రజెంట్ అయితే. ఇది మా గ్రూప్, మా టీం అనమాట. లెట్స్ గో, వెళ్దాం పదండి ముందుకు పైకి. ఫెర్రీ ఎక్కినాం, స్టార్ట్ అయిపోయింది. జస్ట్ స్టార్ట్ అనమాట. ఇది యుఎస్ సైడ్, అది కెనడా సైడ్. వెళ్తున్నాం, రెండింటికి దగ్గరలో వెళ్తాం. ఫస్ట్ అయితే యుఎస్ సైడ్ వెళ్దాం. చూడండి అసలు పోతుంటే దగ్గరికి వెళ్తుంటే ఆ ఫీల్ అసలు హైలైట్. ఇంకా దీనికన్నా అది హైలైట్ ఉంటుంది అసలు ఈ కెనడాది. ఇంకంతా కెమెరామ్యాన్లు మొత్తం సెల్ పట్టుకొని ఫోటోలు వీడియోలు అవన్నీ తీస్తున్నారు, హైలైట్ ఉంది. ఫస్ట్ మధ్యలో పోయేంతవరకు అయితే వీడియోస్ కెమెరాస్ అవన్నీ తీశారు. కానీ వన్స్ దాని దగ్గర పోయిన తర్వాత వీ కాంట్, ఎందుకంటే ఫుల్ అసలు అంటే వర్షం లాగా పడుతుంది. చూడండి రెయిన్బో చూడండి, స్లైల్. ఇది దగ్గరగా ఉంటుంది, అంటే ఇప్పుడు మన దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది ఆ రెయిన్బో. అంటే మనం వెళ్తుంటే అండ్ ఫోక్స్కి అట్లా పడుతుంటుంది. స్టార్ట్ అయింది చిన్నగా రెయిన్, కానీ వన్స్ అది దగ్గర పోయిన తర్వాతనే మస్తు ఉంటుంది. ఇంకా ఈ రెయిన్బో మాత్రం మా వెనకంగానే వస్తూనే ఉంది. అది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏమన్నా ఫీలింగ్. అసలు ఆ ఫెర్రీలో ఉన్నంతసేపు అయితే అరుపులు కేకలే, మామూలుగా అసలు మాటలే లేవు. ఆ ఫీల్, ఆ సంతోషం అసలు వేరే లెవెల్. ఇంకా దగ్గరికి కూడా వెళ్తున్నాం. బాబు వీడియో నన్ను కాసేపు తీయమ్మా, వీడియో తీయని తీసేసిన. కానీ మామూలుగా ఇక్కడికి వచ్చే వాళ్ళం ఏమనుకుంటామంటే $50 అవసరమా, $50 అసలు. కానీ వర్త్ మామూలు వర్త్ కాదు. ఇదే మా టీం, మామూలుగా కాదనమాట. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. $50 అసలు మాకైతే ఎప్పుడు తొందర అవుతాం, ఎప్పుడు అక్కడికి వెళ్తామనే ఫీలింగ్లోనే ఉన్నాం. ఎందుకంటే చూడండి ఆ వాటర్ ఫ్లో అనేది ఎలా ఉందో, ఆ వాటర్ ఫ్లో, ఆ వాటర్ అంతా పైకి వెళ్తుంటే ఆ మబ్బుల్లాగా ఏర్పడడం అసలు
సూపర్ అంటే సూపర్. ఇంకా దగ్గర కూడా వెళ్ళలే. అందులోకి వెళ్ళిన తర్వాత ఉంటుంది రచ్చ రంబోల. అస్సలు మామూలుగా కాదు. మన చుట్టూ అందులో పోయిన తర్వాత మనకి ఏం కనిపించేది, మొత్తం వైట్. సో హైలైట్ అంటే హైలైట్ అనిపిస్తుంది. ఇక స్టార్ట్ అయింది రోయ్, అస్సలు మామూలుగా కాదు. చూడండి ఎలా ఉందో, మనకి ఇంకేం కనిపించేది అనమాట. ఫుల్ వైట్. వాటర్ వచ్చి మీద పడుతుంటే అసలు కేక. అసలు ఏమన్నా ఎక్స్పీరియన్స్. అసలు దాంట్లోకి వెళ్ళక ముందు అంటే మామూలుగా ఏం వెళ్తాంలే మనం, మామూలుగా ఫెర్రీ అంటే బోట్ అంటే మనం ఎక్కినాం కదా చాలాసార్లు, అవసరమా $50 అని అనుకున్నాం. కానీ ఒక్కసారి ఎక్కిన తర్వాత చూడండి అసలు అరుపులే. అసలు ప్రతి ఒక్కరు అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు, మామూలుగా కాదు. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. అరుపులు, ఈలలు, కేకలు, అసలు దుమ్మారే మన జాతరలో జరిగినట్టు ఉంది. చూడండి అసలు ఎలా పడుతుందో. అసలు వర్షం పడ్డట్టు పడుతుంది, మామూలుగా కాదు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, బీభత్సం. అసలు ఈలలు, కేకలు, ఎగురుడు. కానీ నిజంగా చూడండి అసలు ఎంత బాగుందో. ఆ వాటర్ చూడండి, వేరే లెవెల్ మచా. వర్త్ వర్మ, వర్త్. చూడండి అసలు ఇంక అనిపించేది ముందు సైడ్ అయితే, ఇక వెనక సైడ్ మాత్రమే. అసలు ఆసం అంటే ఆసం. పైనుంచి ఏదో వర్షం పడుతుంటే, ఎంత పెద్ద వర్షం పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. మేమిద్దరం అయితే మస్తు ఎంజాయ్ చేసినాం, నేను టింకు గాడైతే. అసలు మేమిద్దరం అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అసలు చూడండి అసలు ఎలా ఉందో. ఇంకా దగ్గరికి పోతుంది, ఇంకా క్లోజ్గా వెళ్తుంది. వన్స్ క్లోజ్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాం. ఇక ఫుల్ ఇక్కడ ఇంకా అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. ఇప్పుడు ఫెర్రీలో వెళ్తే ఒక గ్రూప్గా వెళ్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అయిపోయింది, రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఈ యూఎస్ సైడ్ దగ్గరగా వెళ్ళాడు. కథం వన్స్ అయిపోయింది. ఏమన్నా ఫీల్ ఉంది అసలు. రే కాక, అసలు నువ్వు మాత్రం కెనడా వెళ్తే నయాగరా ఫాల్స్ పోకుండా మాత్రం ఎక్కడికి వెళ్ళకరా బాబు. నిజంగా అసలు ఏమన్నా ఫీల్ అంటే అసలు కిరాక్ అంతే. అవి వన్స్ అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అంతే, ఇంకంతకుమించి ఏం చెప్పలేం. అసలు ఏమన్నా అసలు దుమారమే. అయిపోయింది మాది. అయిపోయిన తర్వాత ఇక బై వాక్ వెళ్తున్నాం. నైట్ 7 o'clock అది షో ఉంటుంది అనమాట. మనకు మామూలుగా బయట అంటే లేజర్ షో ఉంటుంది అక్కడ. ఆ వాటర్ మీద లేజర్ పడుతుంటుంది, హైలైట్ ఉంటుంది. అది కూడా చూపిస్తా. నైట్ 9 వరకు ఉన్నాం మేము ఇక్కడ. సూపర్ ఉంది. ఇది వచ్చేసి ఈ దూరంగా వ్యూ చూడండి. తర్వాత మనం దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంటుందిరా నాయన, అసలు నిజంగా అసలు అంత బాగుంటుంది అనుకోలేదు నేనైతే. మామూలుగా వీడియోలో చూసినప్పుడు కూడా అంత దగ్గరగా అలాంటి వీడియో అయితే నేను చూడలేదు. మేబీ దూరంగా చూసి ఉండొచ్చు, కానీ వన్స్ దగ్గర పోయిన తర్వాత మాత్రం ఇది చూడండి. ఇది వచ్చేసి పైనంగా ఈ వ్యూ మాత్రం హైలైట్ ఉంటుంది. మనం మామూలుగా క్యాజువల్గా అంటే ఏ వీడియోలు చూసినా లేకపోతే ఏ సినిమాలో చూసినా కానీ ఇలా చూపిస్తారు, కానీ అంత దగ్గరంగా అయితే చూపించరు. ఫస్ట్ క్లిప్లో వచ్చింది చూడండి ఆ వీడియో, అంటే దగ్గరంగా వాటర్ ఫ్లో అవుతున్నట్టు. ఇది చూడండి, ఆ వాటర్ మొత్తం పైకి వెళ్తుంటుంది. నేను దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికైతే అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు చూపించే కాంచి దగ్గర వరకు అయితే మొత్తం వాటర్ అంతా మీద పడుతుంది. ఆ వాటర్ అంతా లేసి వచ్చి ఇక్కడ మన మీద పడుతుంది. అసలు వర్షం వచ్చినట్టే ఉంటుంది, సన్నటి చినుకులు. ఇంకా చూడండి అసలు తెల్లగా కిరాక్ అంతే. రే కాక, ఈ వీడియో కోసం అసలు ఇంతసేపు వెయిట్ చేసింది. అసలు ఎలా ఉందో చూడండి. అసలు దగ్గర అంత దగ్గరగా నిలబడితే అసలు ఎంత భయం అవుతుందంటే అంత భయం అవుతుంది. ఆ వాటర్ ఫ్లోకి అంత వాటర్ ఫ్లో వచ్చినా కానీ తట్టుకొని ఉంటుందంటే గ్రేట్ అసలు అది. ఎందుకంటే అదంతా చూడండి, అదంతా బండ మొత్తం, అదంతా చుట్టూ అంటే మట్టి దిబ్బ అనేది ఏది కనిపించదుగా. అందువల్లనే అంత స్ట్రాంగ్గా ఉంది ఇన్ని సంవత్సరాల పాటు. కానీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ వీడియో మాత్రం ఆసమ్. నెక్స్ట్ వచ్చేసి
9 o'clock వ్యూ చూడండి, అసలు హైలైట్ ఉంటాయి. అన్ని బాంబ్స్ పేలుస్తుంటారు. చూడండి ఈ వ్యూస్ని, బాగుంటుంది. మ్యూజిక్తో చూడండి.